తెల్లారి ఇంకిన్ని ఊర్లల్లా సర్పంచ్ ఓట్లు రాత్రికి పైకం మంచుడు జోరుంటదిగా గా ముచ్చట్లన్నీ చెప్పుకునే ముంగట హెడ్లైన్స్. సెంటర్ మంత్రులను కలిసిన సీఎం అడిగిండు కావాల్సిన సాయం. ఐడిపిఎల్ భూములపై ఎంక్వైరీ కబ్జాలు బయటేసిండ్రు పోటీలు పడి. రేపే లాస్ట్ సర్పంచ్ ఓట్లు గట్టిగానే వంచుతాండ్రు నోట్లు. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు ఆఫీసర్లు తీస్తుర్రట లెక్కలు. కొత్త డివిజన్ల మీద చర్చ ఆత్రమాత్రం చేసిర్రని రచ్చ. ఎంత పనాయరా ఉన్నోళ్ళు సప్పుడుగా అంటుండక ఒగల బాగోతం ఒగలు బజాట్లేస్తే ఇప్పుడు కడమోలగ్గిన ఆపతి రావట్టే. అరే ఇంకేం లేనట్టు ఆమెను ఎవరిగిది మాట్లాడమన్నారు, ఆయన ఎందుకు అంత ఆత్రపడే, జర్రంతన ఓపిక లేకుంటెట్లా అని గులాబీ లీడర్లంతా గుట్కీలు మింగుతుర్రట. ఎందుకు అంటారా, సిటీలా పేద కబ్జాల కథ బయట పడబోతుంది. మరి ఐడిపిఎల్ భూముల మీద ఎంక్వైరీకి ఆర్డర్ వేసింది గవర్నమెంట్. 4,000 కోట్ల రూపాయల విలువైన భూములు మళ్ళా బీఆర్ఎస్ సర్కార్ అందిన కాడికి అమ్ముకుర్రాట. అల్లీలు ఎప్పుడు కాదుల్లో అటు ఎమ్మెల్సీ కవితక్క ఇటు కారుగుర్తు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సారే కబ్జాల బాగోతాలు బయట పెట్టిరు. మొన్న నోటి మాట కాకుండా కాగితాలు పట్టుకొచ్చి మరీ చూపించిండ్రు. రాయే 18 ఎకరాలు నీ మొగోడు ఫోటో సదా ఉంది. ఎక్కడ తిరిగి ఐడిపిఎల్ ల్యాండ్ నేను కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మీ అయ్యని అడ్డం పెట్టుకొని సంపాదించావు. అంటే మీ అయ్యా జాగిరా చెరువు లోపలేసుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పట్టుకుంటే అందులో 4 ఎకరాలు మింగి ఆ 4 ఎకరాలలో 8 విల్లాలు కట్టి ఇక్కడికక్కడ కేజీఎఫ్ సామ్రాజ్యాలు గదన్నట్టు మీరు కొట్టేసిండ్రంటే మీరు కొట్టేసిండ్రని పాత గవర్నమెంట్ లో ఎవరింత కబ్జా పెట్టింది వీళ్ళే బాజాబ్తా బయటేసిండ్రు. కాబట్టి ఇక సర్కార్ వాళ్ళు విచారణ చేపిస్తున్నారు అన్నట్టు విజిలెన్స్ ఆఫీసర్ల తోటి. కుకట్పల్లి సర్వే నెంబర్ 376 ఎంత భూమి ఉండాలి, ఎంత ఉంది, కడమది ఎటుపోయింది మొత్తం బయటికి తీసే కార్యం అన్నట్టు. ఈ ముఖ్యమంత్రి కూడా విచారణ జరిపించలేడు. నిజంగా ముఖ్యమంత్రి విచారణ జరిపిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మాధవరం కృష్ణారావు ఐడిపిఎల్ ల్యాండ్ 0% ఉన్నా దేనికన్నా సిద్ధము. ఐడిపిఎల్ అంటే మందులు తయారు చేసే సెంటర్ గవర్నమెంట్ కంపెనీ. 64 ఏళ్ల కిందట కుకట్పల్లి బాల్నగర్ కుత్బుల్లాపూర్ ఏరియాలో 902 ఎకరాలను మన సర్కార్ ఇస్తే కొన్నేళ్లు మస్తు నడిచి అటెంక మూత పడ్డది. ఇంత సిటీ పెరుగుడుతోటి అది మెయిన్ ఏరియా అయ్యింది. ఇక ఏమున్నది మూతవల రకన్ను పడ్డది. కబ్జాలు చాలా 150 ఎకరాలు మింగేసిరట. కొందరు ఐడిపిఎల్ ఆఫీసర్లు చేతులు కలుపుడుతోటి పని అల్కగా అయ్యింది. లోకల్ వాళ్ళు ఎన్నో మాటల కంప్లైంట్లు చేసినా ఎవరు పట్టించుకోలే, వెనకాల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారని. ఇక ఇప్పుడు వీళ్ళే చెప్పే వరకు ఈ గవర్నమెంట్ ఎంక్వైరీ చేపిస్తుంది అన్నట్టు. మరి ఎవరెంతో కొట్టేసింది ఎన్నడు తేలుతుందో గానీ సర్కార్ మారకుంటే ఐడిపిఎల్ భూములను ఇంకెంత అమ్ముకుందరో. పేద బిడ్డలని 80 గజాలు 100 గజాలకు ల్యాండ్ అమ్ముతున్నావో దొంగ రిజిస్ట్రేషన్స్ ఆ కాగితాలు సృష్టించి సడన్ గా హైడ్రాన్ మేము మాసంటోళ్ళం తిట్టగానే పోయి ఆడ పేదవాళ్ళ గుడిసెలు కూడా కొడతాడు. మీకేం నష్టమవుతుంది? ఆ పేదవాళ్ళ మీద కూడా మీరు ఏరుకుంటున్నారు పైసలు. ఐడిపిఎల్ గుడిసెల్లో ఉన్నటువంటి నిరుపేద బిడ్డలు, ఇంద్రనగర్ ఉన్న బిడ్డలు 1600 గుడిసెలు ఉన్నాయి. వాళ్ళ తెలుగు రావద్దని చెప్తున్నా. ఇప్పుడు ఎప్పుడొచ్చినా ఊగునే ప్రసక్తి లేదు. మీరేమన్నానురుల్లా పల్లెటూరోళ్ళని చూసి పట్నపోలు నేర్చుకోవాల్సింది షానుంది. ఏదో ఎందుకు ఓట్లే తీసుకోరాదుర్రి. పొద్దుగాల సల్లగా సలివెడుతున్నా 7 గంటల సందే లైన్లు కడతాన్రు. అవ్వలు తాతలు కూడా పద్ధతికొచ్చి మీ మోటేసినామని చూపిస్తుర్రంటే చూడుర్రిగా. అదే సిటీలో అయితే పోలింగ్ సెంటర్ కాడికి పోయి లైన్ల నిలబడి నా అందమైన ఏలుకు కర్రింగ్ కంటించుకోవాలనా అని ఫీల్ అవుతారాయే. ఆకరోట్లకు కూడా యాళ్ళు అయ్యింది. 31 జిల్లాలు, 3752 గ్రామ పంచాయతీలు, 28,000 వార్డులు. బ్యాలెట్ పేపర్లు, బాక్సులు, ఇంకు బుడ్లు, స్వస్తి గుర్తులు, పెన్నులు ఇట్లా 11 ఊళ్ళకి చేరినాయి. పొద్దుగాల 7 గంటలకెళ్లి పగటిలు 1 గంట దాకా ఎప్పుడన్నా పోయి ఏలుకు సుక్క పెట్టుకోవచ్చు. పోత ఆధార్ కార్డో, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డో ఏదో ఒకటి గుర్తింపు కార్డు పట్టుకపోయి మర్చిపోకుండా. లోపలికి పోగానే సంతకం పెట్టించుకొని ఇంకు రుద్ది బ్యాలెట్ పేపర్లు ఇస్తారు. ఇట్లా సాటుపోయి నచ్చిన గుర్తు మీద ముద్రేసి మళ్ళా పేపర్లు మడత పెట్టి పెట్టలేయాలి. ద ఓటింగ్ స్టార్టెడ్ at 7 సార్. 7 o'clock స్టార్ట్ అయితే చాలా యంగ్స్టర్స్ కన్నా చాలా ఓల్డ్ పీపుల్ చాలా ఇంట్రెస్టెడ్ గా వచ్చి వాళ్ళకి చేత కాకుండా హెల్ప్ తీసుకొని మరీ వచ్చి
ఓటు వేయడం జరిగింది. కానీ ఆత్రం మాత్రం కాకుండా జరా గుర్తు మీదనే మంచిగా అయ్యిండ్రి, కింద మీద అయితే చెల్లది మళ్ళా. ఎందుకంటే మీ ఓటుతోటే మీకు నచ్చిన లీడర్ సర్పంచ్ కావచ్చు, ఓడైపోవచ్చు. 2 మల్కలైన ఎలక్షన్ ల సింగిల్ ఓటు తోటి పదవులు పోయిన వాళ్ళు బొచ్చడు మంది మరి. అంతేకాదు పైసల కాశ పడకుండ్రుల్లో చూస్తలేరా, ఓడిపోయిన వాళ్ళు ఇంటి ముంగట్టుకొచ్చి ఇజ్జత్ తీస్తారు, దేవుళ్ళ మీద ఒట్టేయమంటారు, పసుపు బియ్యం పట్టుకోమంటారు, సెల్ టవర్ ఎక్కుతారు పంచిన పైసలు వాపస్ ఇయ్యమని. మందు కూడా ఎక్కువ తక్కువ ఉంచుకోకుండ్రి, 1 గంట దాకానే టైము. బిర్రుగా దాగి పండి లేవకుంటే టైం అయిపోతుంది, మీ ఓటు మురిగిపోతుంది. వాళ్ళ యొక్క ఓటు హక్కును ప్రజాస్వామ్య పద్ధతిలో మంచిగా వినియోగించుకుంటున్నారు. అంతకుముందు సిటీలలో బాగా వినియోగించుకునే వాళ్ళు, ఇప్పుడు 80% వరకు మనకు విలేజ్లలో వస్తుంది. ఇక 2 గంటలకెళ్ళి బ్యాలెట్ పేపర్లు లెక్క పెట్టాడు. ఫస్ట్ వార్డు మెంబర్లు అటెంక సర్పంచులై, అదే టైంలో వార్డు మెంబర్లకెళ్ళి ఒక ఉప సర్పంచ్ కూడా చేసుకుంటారు. రేపటితోటి తెలంగాణ అంతటా ఓట్లు వస్తాయి. ఇక శనివారం నాడు కొత్త సర్పంచులు వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరు ఊళ్ళరాళ్ళు ఆ దినంకెళ్ళి మీ ఊళ్ళరా మీ గల్లీలా ఏ తిప్పలున్నా అల్లే చూసుకోవాలి. ఇక ఊర్లో ఏ పనులు చేపియాలన్నా సర్పంచ్ వార్డు మెంబర్లు కలిసి డిసైడ్ చేస్తారు. మండలం జిల్లా లెవెల్లా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు, జిల్లా లెవెల్లా కలెక్టరు మంత్రులు చూసుకుంటారు. ఇక రాష్ట్రం అంతటా సీఎం సారు. కానీ తెలంగాణ అంతా ఒగెత్తు, హైదరాబాద్ ఇంకో ఎత్తుల్లా. ఇక్కడి ఏలువడి లెక్కలు ఏరే ఉంటాయి. అంతేకాదు ఇన్ని రోజులు ఓ లెక్క, ఈ కాంచి ఓ లెక్క. మన పట్నం మస్తు పెద్దగా అవుతుంది. మళ్ళా గ్రేటర్ హైదరాబాద్ లో 7 మున్సిపల్ కార్పొరేషన్లు 20 మున్సిపాలిటీలు కలిపిన ముచ్చట మీద మీటింగ్ నడిచింది జిహెచ్ఎంసీ ఆఫీసులా. ఎందుకు కలిపింది, ఎట్లా కలిపింది, ఎంత ఫాయిదా అయ్యేది కమిషనర్ కర్ణన్ సార్ చెప్పిండు వివరంగా. From 650 square kilometer, we're expanding up to 2050 square kilometer. Area wise, we are be the number 1 municipal corporation in the country. 150 ఉంటే 300 డివిజన్లు అవుతున్నాయి. మరి సిటీ పెద్దదవుడు మంచిగానే ఉన్నది, కానీ ఆత్రమాత్రం చేసిరు, మా సలహాలు తీసుకోలేదు, ముందు మాకు చెప్పలేదు అనేది చాలా మంది మాట. అసలు మనకున్న జిహెచ్ఎంసీలనే ప్రాపర్ మ్యాన్ పవర్ లేదు. మనం కేవలం వార్డులు పెంచినంత మాత్రాన సరిపోతుందా? దీనికి బడ్జెటరీ ఏంది అలొకేషన్ ఏమైనా ప్లాన్ చేశారా? ఇక మల్లన్న బాధ ఏందో చెప్పిండు, మీరు కూడా ఇన్ను రుజారా. వీళ్ళందరిది డిఫరెంట్ మేడం, నాది సపరేట్ అమ్మా. నా నియోజకవర్గంలో ఉండాలా, నాకు చాలా టెన్షన్ ఉందన్న. మొత్తం 440 మంది లీడర్లు ఉండే నా మేడ్చల్ నియోజకవర్గానికి. 6,80,000 మంది ఓటర్స్ ఉండ్రి. దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి 16 కార్పొరేటర్లు 16 డివిజన్లు చేసిరమ్మా. దేశంలోనే నంబర్ 1 నియోజకవర్గం ఉండే జిహెచ్ఎంసీలో కలిపిరమ్మా. కల్పుర్రి, మాకు బాధ లేదు. ఇద్దరు ఉండనా, నా ఫ్లో అయిపోతుంది. అసెంబ్లీ అయినా జిహెచ్ఎంసీ అయినా మల్లారెడ్డి సారే పోన్రి. అప్పట్లో డివిజన్లు పెంచినప్పుడు ఇట్లా మీటింగ్ లో పెట్టలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ అంటున్నారేందని గరం అయ్యిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. 2016 ఎప్పుడైతే 100 నుంచి 150 డివిజన్ల ప్రక్రియ జరిగినప్పుడు ఏ రోజు కూడా ఒపీనియన్ తీసుకోలేదు, ఒపీనియన్ కన్సిడర్ చేయలేదు. ఓ ఇష్టారాజ్యంగా చేసినారు. గంట డీటెయిల్స్ చర్చ ఎక్కడది? మా డివిజన్ అట్లా అయింది, మీ ఓట్లు ఇటు పోయినాయి, మళ్ళా నేను గెలుచుడు కష్టం అని ఎవరి బాధాలు చెప్పుకున్నారు కార్పొరేటర్లు. 16 లో నేను 100 ఓట్లతో ఓడిపోయినా. ఏంద్రని ఆయన అంటే పక్క డివిజన్ ఓటర్ లిస్ట్ లో వచ్చి మా డివిజన్ లో వచ్చేసిపోయారు. మమ్మల్ని తీసుకుపోయి దత్తాత్రేయ నగర్ లో ఎత్తేస్తే ముక్కు ముఖం తెలియని వాళ్ళు నాకెందుకు ఓటేస్తారు మేడం? ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా మళ్ళొక పారు ఆలోచన వేయాలి అన్నారు. పాపులేషన్ को लेकर बनाया गया है या बूथ के हिसाब से बनाया गया है? అందరు చెప్పిన సలహాలు రాసుకొని సర్కార్ కు రిపోర్ట్ చేయాలని కమిషనర్ కు ఆర్డర్ వేసింది మేయర్ మేడం. అంత ఆగమాగం చేస్తున్నారని బీజేపీ వాళ్ళకి ఆయుధాలు చింపేసిండ్రు. వాట్ ఇస్ దట్ యు ఆర్ థ్రోయింగ్? చూడండి ఆయన బిహేవియర్, హి ఇస్ థ్రోయింగ్ పేపర్. పార్లమెంటు అసెంబ్లీ మీటింగ్లు చాలని అంటే పబ్లిక్ తిప్పలు చెప్తానికి ఏరైటీ నిరసనలు చేస్తుంటారు లీడర్లు. పెట్రోల్ రేట్లు పెరిగినాయని ఎడ్ల బండ్లు కడతారు, బండ్లకు తాళ్లు కట్టి గుంజుతారు. కొందరు సైకిళ్ల మీద వస్తారు, ఇంకొందరు నడక యాత్రలు. కరెంటు ఛార్జీలు పెరిగితే కందిలి దీపాలు, గ్యాస్ బండ పిరమైతే గ్యాస్ బుడ్లు మోసుకొస్తారు. అయితే ఇప్పుడు వార్త చూపిస్తాం, కానీ అది నిరసన కాదబ్బా. మరేందో మీరే చూడుర్రి. బైక్ మీద పార్లమెంట్ కు వచ్చింది ఎవరనుకుంటున్నారు? పెద్దపల్లి ఎంపీ వంశీ సారు. అందరు కాల్ రోస్తే సార్ గిట్ల వచ్చే వరకు చూసిన వాళ్ళంతా పరిశాన్ అయి ఫోటోలు వీడియోలు గుంజుడే గుంజుడు. మళ్ళీ ఇది పెట్రోల్ ది కాదు, ఛార్జింగ్ బండి. విశాఖ ఆటం కంపెనీ తయారు చేసిన ఖతర్నాక్ బైక్. ఇంతకి ఇట్లెందుకు వచ్చిందంటే ఢిల్లీలో AQI లెవెల్స్ చాలా పెరిగిపోయినాయి. ఆల్మోస్ట్ 600 పైన AQI లెవెల్స్ వెళ్ళిపోయినాయి. దీని వ్యతిరేకంగా మనము సస్టైనబుల్ చాయిసెస్ తీసుకోవాలా. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడితే
మన వాతావరణానికి కూడా మంచిగా ఉంటుందని చెప్పి. గదన్నట్టు ఢిల్లీలో దినామింత గాలి ఖరాబ్ అయి ఆగమాగముంది వాతావరణము. పొగ బండ్ల వాడకం తగ్గియాలి, ఈవీ బండ్లు వాడాలని సాటింపేసిండు పార్లమెంట్ కు గిట్ల వచ్చి. సమరుకు పైసా ఖర్చు ఉండదు, గాలి గలీజ్ కాదు. ఫోన్ కు ఛార్జింగ్ పెట్టినట్టు పెడితే చాలు, ఉరుకుడే ఉరుకుడు. గందుకే పబ్లిక్ అంతా గిసొంటి బైక్ల మీద తిరిగితే కాలుష్యం పెరగకుండా కాపాడ్యోళం అవుతామని ఎంపీ వంశీ సార్ ఆపోచ్చానా. సీఎం సార్ ఎందుల్లా ఊకుకే ఢిల్లీకి పోతాండు అంటూరట కొందరు. కానీ ఢిల్లీ అంటే మన దేశానికి రాజధాని. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సెంటర్ మంత్రులు, ముఖ్యమైన ఆఫీసులు ప్రతొక్కటి ఆడనే ఉండే. మనకు కావాల్సినవి రావాలంటే ఉత్తగానే వస్తాయా? ఒక్కపారి కాకుంటే 2 మాటలు పోవాలి. తెచ్చుకోవాల్సినవి తెచ్చుకోవాలి, బాగా చెప్తా. అంతేగాని నాకేం గర్జు, వాళ్ళే పంపాలంటే పంపుతారా? ఇయ్యాల కూడా గా పనులే సగబెట్టిండు. మళ్ళా సెంటర్ పైసల మంత్రి నిర్మలమ్మను షాన్నే అడిగిండుల్లో మన సీఎం సారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ చేతిలో పెట్టి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకయ్యే 30,000 కోట్ల లోన్లను FRBM నుంచి తీసేయాలి. 4 లక్షల మందికి మంచి చదువుల కోసం పెట్టిన కార్యమని వివరంగా చెప్పిండు. అటెన్క చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్ తోటి మీటింగ్. హైదరాబాద్ లా IIM కోసం 200 ఎకరాలు ఇస్తాం, ఎంబటే పర్మిషన్ ఇయ్యాలని. అట్లనే 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలు కావాలని కోరిండు రేవంత్ రెడ్డి సారు. ముందే సోనియా గాంధీ మేడాన్ని కలిసి గ్లోబల్ సమ్మిట్ ఎట్లా సక్సెస్ అయింది, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎంత పెట్టుబడి పెడుతున్నది వివరంగా చెప్పిండు. 2 ఏండ్ల కాంగ్రెస్ ఏలుబడిలా పెట్టిన పథకాలు, నడుస్తున్న పనులు చెప్తే శబాష్ అని తారీఫ్ చేసింది మేడం. ఈ ముచ్చట ఇట్లుంటే ఉపాధి హామీ పథకానికి గాంధీ తాత పేరు తీసేసినందుకు లొల్లైంది పార్లమెంట్ లా. ఇన్నొద్దులు ఏడాదికి 100 రోజుల పనుంటే ఇంకో 5 రోజులు సెంటరోళ్ళు వెంచిరు గాని జాతిపిత పేరు ఎందుకు తీసేసుడు మీదనే మస్తు గడబడైంది. पंडित दीनदयाल उपाध्याय जी के विचारों पर आधारित गरीब कल्याण की कई योजनाएं. నెలకు మందులకే 500-600 వాయే. కోపన్ బియ్యం అంటే ఫిరీగొస్తున్నాయి గాని ఉప్పు, మిరపకాయ, కూరగాయలు కొనాల్సిందే కదా. ఆటికో 500-600 కాబట్టే పండుగల ఖర్చులు, చిల్లర ఖర్చులు ఆడికాడికి అవుతున్నాయి బిడ్డ. కొడుకులను అడుగుదామంటే వాళ్ళ తిప్పలు వాళ్ళకుండే పాపం. ఏదో ఉన్న కాడికి చదువుకుంటున్నాం అంటుంటారు అవ్వతాతలు. గాళ్ళంతా జరంత నిమ్మలబడే ముచ్చటే ఇప్పుడు చూసేది. పింఛన్ పైసలు పెంచుతామన్నారు, ఏమాయే కొత్త పింఛన్లు ఇంకే నడిస్తారని ఏటింగ్ వేస్తున్నారు కదా. ఇంకో 4 నెలలు ఒప్పుకోబట్ట రాదుండ్రి, గా పని కూడా చాలా అవుతుంది. ఏప్రిల్ నెలలో పక్కా పెంచుతారని ప్రచారం నడుస్తుంది సచివాలయంలో. తెలంగాణ అంతటా 44 లక్షల మందికి పింఛన్ పైసలు వస్తున్నాయి ఇప్పుడు. పెద్ద మనుషులకు, వితంతువులకు, నేతన్నలకు, గీతన్నలకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు 2016 రూపాయలు, దివ్యాంగులకు 4016 రూపాయలు, డయాలసిస్ పేషెంట్లకు, ఏరే బీమారు ఉన్నలకు 5,000 నుంచి 10,000 దాకా అందుతుంది. ఏడాదికి ఈ లెక్కన 11,635 కోట్ల రూపాయలు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 2,000 పింఛన్ 4,000, 4,000 పింఛన్ 6,000 పెంచాలి కాబట్టి ఇప్పుడు 22,000 కోట్లు కావాలి. మళ్ళా కొత్తోళ్ళకి ఇస్తానికి అప్లికేషన్లు తీసుకుంటారు. మొత్తం ఎంత మంది అవుతారు, ఎంత పైకం అక్కర పడుతుందో లెక్కలు తీసే పనులున్నారు పైసల శాఖ ఆఫీసర్లు. ఒకటే పారు డబుల్ చేయాలనో లేకుంటే ఇప్పుడు 1,000 మళ్ళా తాపొక్క 1,000 పెంచాలనో అనేది ఫైనల్ చేస్తారట ఎంత పైకం కావాలనో తేలినాక. అంటే చేయి తిరిగిన దాన్ని బట్టి ఒకదాని ఇంకొకటి చేసుకుంటా పోతురు అన్నట్టు. రోడ్డెంబడి పోతుంటే పండ్లేనోడెవడో షిడాయిస్తుంటాడు. బస్ ఎక్కితే కావాలని మీద మీద పడుతుంటారు. గిట్లనే జాతరలైతే గుంపులా మనల్ని నొవలు పట్టుకుంటారని రాసుకొని పూసుకొని తిరుగుతుంటారు. ఆడవిల్లలు కనబడితే చాలు కళ్ళల నిప్పులు పోసుకుంటారు కొందరు బడవేగాళ్ళు. అంతో ఇంతో చదువుకున్న కాన్నే నయం అనుకుంటే ఆడ సుతం మోపైనరు. కానీ అట్లనే ఊకుంటే ఇంకోటి తయారుగాడా. గందుకే బాగా చెప్తా కొట్లాడిండ్రు షెల్లెమ్మలంతా. వినోద్ని మేము ఇప్పుడు విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ సస్పెండ్ చేస్తున్నాం. మొత్తానికైతే వినోద్ను సస్పెండ్ చేసిండ్రుల్లా. మనోడు హైదరాబాద్ లా చాకలి ఐలమ్మ కోటి ఉమెన్స్ కాలేజ్ లా మెస్ ఇన్ఛార్జి. ఆడవిల్లలను సతాయిస్తుండట షానొద్దుల కాంచే. ప్రిన్సిపల్ మేడానికి చెప్తే పట్టించుకుంటలేదని సీదా షీ టీమ్ కు కంప్లైంట్ చేసిండ్రు. అనే బిహేవియర్ ఎట్లుందంటే ఏ అమ్మాయి అయినా ఇబ్బంది పడేలా ఉంది మ్యామ్. ముచ్చట తెలిసి ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ పోయి సెక్యూరిటీ ఎట్లున్నదో చూసి మేడాలతోటి మాట్లాడితే పిల్లలందరూ కూడా వినోద్ మంచి అబ్బాయి, మంచి అన్న, మంచిగా నేర్పిస్తారు మాకని చెప్పినారు. ఎవరు ఎలాంటి
ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేయలేదు వినోద్ గురించి. వినోద్ మంచోడు, అమ్మాయిలే అబద్ధాలు చెప్తుర్రని సర్టిఫికేట్ ఇచ్చింది. చల్ గింత అన్యాయం ఉంటదా అని అలా ధర్నా వేస్తే గప్పుడు సస్పెండ్ చేసిరన్నట్టు. గీ పని ముందే వేస్తే పరిస్థితి ఈడదానిక రాకపోవు కదా మేడం. ఇంకో ముచ్చటేందంటే ఇది బ్రిటిష్ రెసిడెన్సీ. అప్పట్లా తెల్లదొరలు ఉండటానికి కట్టించిన బంగ్లా. అటెనక కాలేజ్ అయింది. అప్పుడప్పుడు సినిమా షూటింగ్లు అవుతుంటాయి. అయితే ఈ నడుమ ఓ షూటింగ్ టైంలా అమ్మాయిలను షిడాయించబోయిర్రట. ఇద్దరు అమ్మాయిలని మీకు బ్యాక్గ్రౌండ్ లో యాక్టింగ్ ఛాన్స్ ఇప్పిస్తాము, మీకు రోల్స్ ఇప్పిస్తాం అని చెప్పేసి మార్నింగ్ 10:30 నుంచి 5:30 వరకు తిప్పిరంట. ఆల్రెడీ వాళ్ళిద్దరు క్యారవాన్స్ లో డ్రింక్ చేసిండ్రు. ఆ రోజు అదృష్టం కొద్ది మా స్పోర్ట్స్ బ్లాక్ అన్న ఉండడం వల్ల ఆ రోజు చూసి వాళ్ళని రెస్క్యూ చేశారు. సో ఇప్పటి నుంచి ఫ్యూచర్ లో ఇచ్చే షూటింగ్స్ ఏమన్నా మేము ఇవ్వవలసిన పరిస్థితి మాకు ఎక్కడి నుంచి ప్రెషర్ వచ్చినా గానీ అవి హాలిడేస్ లో ఇస్తాం. దొరల మీద మరలబడ్డ వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టిన కాలేజీలనే ఆడవిల్లలకు సెక్యూరిటీ లేదంటే చూడుర్రిగా. సరుకు సౌదాలు కొనాలంటే ఓ యాపు, బట్టల చెప్పులు కొనాలంటే ఓటి, ఎవరికన్నా పైసలు పంపాలంటే గూగుల్ పే, ఫోన్ పే, దోస్తులకు ఫోటోలు వీడియోలు పంపాలన్నా, వీడియో కాల్ మాట్లాడాలంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, కొత్త సినిమాలు చూస్తానికి ఓటీటీ యాప్స్, ఇట్లా ప్రతిదానికి ఒకటి ఉన్నదబ్బా. సేమ్ అట్లనే రైతుల కోసం కూడా ఒకటి రాబోతుంది. మబ్బుల్లేసి సెంటర్ల కురుకుడు, గంటల కమానం లైన్ల నిలబడు, ఆధార్ కార్డులు పెట్టే తిప్పలా ఇక తప్పినట్టే. హౌ మరి పరాకతిగా ఇంటికాడ కూకొని ఫోన్లా యూరియా బస్తాలు బుక్ చేసుకుంటే కథం. మన వ్యవసాయ శాఖ ఓ యాప్ తీసుకొస్తుంది దీనికోసమే. అది ఫోన్లకు దించుకొని మీ పేరు, ఊరు, ఆధార్ నెంబరు, పాస్బుక్ నెంబరు, ఏం పంటేస్తున్నారు, ఎన్ని ఎకరాలు, ఎంత యూరియా కావాలనో వివరాలు నింపితే చాలట. బుకింగ్ అయితేనే ఉంటది. ఇక మీ దగ్గర పట్లున్న డీలర్ కాడికి పోయి తెచ్చుకోవాలి. స్టాక్ ఎంత ఉందో కూడా తెలిసిపోతుందటుల్లో. జెన్యూన్ ఫార్మర్ కి ఇవ్వాలి, అక్కడ ఎక్కడ కూడా క్రౌడింగ్ అవ్వకూడదు. తర్వాత మనకి స్టాక్ ఎంత అవైలబుల్ ఉన్నాయి అనేది రియల్ టైంలో ఎవ్రీబడి, సిటిజన్స్ చూడొచ్చు, ఫార్మర్ చూడొచ్చు, ఎవరన్నా చూడొచ్చు. ఒకళ్ళ కౌలు రైతులైతే పట్టేదారు పాస్బుక్ నెంబర్ కొట్టి బుక్ చేసుకోవాలి. ఈ శనారంకెళ్ళి గీ సౌలతి చాలు చేస్తారట. సక్సెస్ అయిందంటే ఇక దుక్నాల కాడికి పోవుడు, మార్కెట్ల ఆఫీసుల చుట్టూ తిరుగుడు బంద్ అయినట్టే. ఆల్రెడీ యాసంగి నాట్లు చాలైతేనే ఉన్నాయి కాబట్టి యూరియా దొరుకుతలేదన్న మాట రానియరట. స్టాక్ వివరాలు అందరికి తెలిస్తే దొంగతనంగా బయట అమ్ముకునే ఛాన్స్ కూడా ఉండదిగా. ఎవరికెంత పొలం ఉంది, ఎంత బుకింగ్ చేసుకుర్రో పక్కా లెక్కుంటది. మళ్ళా పెద్ద ఫోన్లు వాడరానోళ్ళు కొడుక్కో బిడ్డకో చెప్తే వాళ్ళే బుక్ చేస్తారు కావలసినన్ని బస్తాలు. గా యాప్ ఓపెన్ అయినాడు మళ్ళో పరి చెప్పుకుందాం. ఇగుంటాం. ఇంతో అంతో చేతుల పైసలుంటే గా రెండిటి దిక్కే చూస్తారు జనం. అయితే బంగారం లేదంటే భూములు. దేని మీద పెట్టినా 10 రూపాయలు కలిసి వస్తుంది కానీ లాస్ అనేది అయితే ఉండదు. భూమి మీద పెడితే ఇయ్యాలున్న రేటు ఇంకో ఏడాదికి చూసుకుంటే పక్కా పెరుగుతుంది. ఇక బంగారం అయితే పెరుగుడు తగ్గుడు మామూలే. కాకుంటే పెరిగేది 100లల్లా, తగ్గేది 10లల్లా. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే బంగారం దుక్నల్లా బేరాలు ఎట్లున్నాయో గాని బయటి దేశాలకెళ్లి కొనుడైతే తగ్గిందబ్బా. పోయినేడు నవంబర్లా 88,000 కోట్ల ఇలువైన బంగారం కొంటే ఈ ఏడు నవంబర్లా 33,000 కోట్ల మాలే కొన్నారట. అంటే 160% తగ్గినట్టు. అప్పటికిప్పటికి గంత ఫరాక్ ఎందుకు వచ్చిందంటే ఈ అక్టోబర్లా 132,000 కోట్ల గోల్డ్ తెచ్చిరట. నిరుడు కంటే 3 పాళ్ళు ఎక్కువ. కొనాల్సిన దానికంటే ఎక్కువ కొనే వరకు మునుపటి నెల తగ్గించినట్టున్నారు. ఇక 8 నెలల్లో 4 లక్షల కోట్ల గోల్డ్ బేరం చేసిరట బయటి దేశాలకెళ్లి. కిందటేడు కంటే 36,000 కోట్ల మాల ఎక్కువ కొన్నట్టు. అంటే ఒక్క నెలలో తగ్గిందేమో గాని ఏడాది మొత్తంలో ఆడికెళ్లి తెచ్చుడు ఈడమ్ముడు నడుస్తూనే ఉన్నది. రేటు చూస్తేనేమో తులం 135,000 వలకబట్టే. అమ్మో గంతన అనేటోళ్ళు అంటనే ఉన్నారు, కొనేటోళ్ళు కొంటనే ఉన్నారు. రేపు ఇంకా పెరగొచ్చని. ఇప్పుడు అంటే పెండ్లీలు లేవు కాబట్టి గిరాకులు జరంత పల్సగున్నాయట. మళ్ళా ఫిబ్రవరిలో లగ్గాల సీజన్ చాలేనా అంటే బంగారం దుక్నాల కురుకుడే. ఏది ఎట్లున్నా రేటు ఎంతున్నా బంగారం కొనుడు అమ్ముడు తగ్గేదే లేదు మరి. చూసిండ్రు కదా ఇక ఇవుల్లా ఇయ్యాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటాం. మళ్ళా నమస్తే.